నిన్నటి దినం సాక్షి పేపర్లో ఒక అబద్ధపు అభూత కల్పన సృష్టిస్తూ ఒక ఫేక్ న్యూస్ వేయడం జరిగింది. మరి ఎందుకంటే దీంట్లో ప్రధానమైన ఉద్దేశం, ప్రధానమైన కారణం ఏమంటే 2 ఏళ్లుగా ఎమ్మెల్యేగా చంద్రగిరి నియోజకవర్గానికి పులివర్తి నాని చేస్తున్న సర్వీస్కి ఈర్ష్యపడి, అసూయపడి ఎలాగైనా సరే నాని గారిని బదనాం చేయాలా, ఏ విధంగా చేయాలని ఒక్కొక్కరిని పావులు చిన్నగా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ పే ఛానల్స్ పెట్టుకున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇవి పే ఛానల్స్ పెట్టుకొని ఒక ప్రత్యేకంగా ఒక పకడ్బందీ వ్యూహంతో కావాలని ఎలాగైనా సరే నాని గారిని బదనాం చేస్తేనే ఈయన అభివృద్ధిని కొంచెంసేపు ఆగిపోతాడు అనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈ విధంగా చేస్తూ ఉన్నారు. నిన్నటి దినం ఫేక్ న్యూస్ వచ్చిందనమాట. ఆ గుర్రప్ప నాయుడికి కొద్దిగా ఏదో డిఫరెన్స్ ఇది ఉందని తెలుసుకునేసి గుర్రప్ప నాయుడు దగ్గర రెక్కి నిర్వహించినట్టు నాని గారి మనుషులు వేలూరు, తిరుత్తని, చెన్నై నుంచి వస్తారు తీసుకొచ్చి ఆ గుర్రప్ప నాయుడిని ఏదైనా చేస్తారని సాక్షి పేపర్లో ఇంత అన్యాయమైన దుర్మార్గమైన వార్త ఏడాలేదు. ఎందుకంటే కేవలం నాని గారిని రౌడీ ఏదో సృష్టించాలని ఈ విధంగా చిత్తూరు నుంచి వచ్చాడు, ఈ విధంగా చేస్తున్నాడు అని చెప్పాలని ఎంతో ప్రయత్నం చేసేదానికి దాన్ని సక్సెస్ కాలేకపోయినాడు. ఎందుకంటే 14 నుంచి 19 నుంచి చెప్తానే ఉన్నాడు. 24లో వాళ్ళు ఈయన చెప్పింది వాళ్ళు ఏం ఒప్పుకోలేదు. 24లో తీర్పు ఇచ్చారు నాని గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి. మరి ఈరోజు ఒక వ్యూహంతో రేపొద్దున ఈ గొడ్డల పార్టీ నేతలు తెలుసు, జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ చిన్న ఆయన్నే చంపేసి అతన్ని గుండెపోటు వచ్చింది అది చెప్పిన ఆయనకి రేపు ఈ గుర్రప్ప నాయుడు అయినా కూడా రేపు ఏమైనా చేస్తే ఎవరు దిక్కు? ఈ దీంట్లో వ్యూహం ఏమంటే బాగా స్పష్టంగా అర్థమవుతోంది. ఏమిటంటే ఏ విధంగానైనా సరే ఈ గుర్రప్ప నాయుడిని కూడా గొడ్డల పార్టీ నేతలు వీళ్ళే ఏదైనా చేసేయని కూడా చేసేసి అనిపిస్తూ ఉంది. అందుకనే ప్రధానమైన దీంతో ఈరోజు మేము ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా ఉద్దేశం ఏంటంటే గుర్రప్ప నాయుడికి సెక్యూరిటీ తగినంత విధంగా భద్రత కల్పించాలని పోలీస్ డిఎస్పీ గారిని మేము అడగడం జరిగింది. ఎందుకంటే ఈరోజు రేపు పొద్దున ఏదైనా వీళ్ళే చేసి కూడా నాని గారి పేరు మీద నాని గారిని అప్రతిష్టలు పాలు చేయాలా, నాని గారి మీద ఉన్న జలసి అంతా బయట పడేటట్టుగా ఈరోజు ఈ విధంగా ఈ వార్త సృష్టించినారు. దీన్ని ఇదే విధంగా ఈ బదనాం చేయాలంటే మేము ఒప్పుకోము. మాకు తెలుసు నాని గారు ఏటోళ్ళు, నాని గారు రౌడీ గారు కాదు, నాని గారు చిత్తూరు నుంచి రౌడీ రాజకీయం నేర్చుకోరాలా. మరి ఇక్కడికి వచ్చినాక ప్రజాస్వామ్యంగా ప్రతి ఒక్కరికి ఈ 2 ఏళ్లలో ఏ విధంగానే సరే, ఏ గ్రామాల్లో రోడ్లైనా సరే, ఏదైనా సరే అభివృద్ధి జరుగుతుందన్నమాట. ఒక వ్యూహం ప్రకారం అవిలాల్లో 3 ఎకరాల 17 సెంట్ల మీద ఎత్తుకున్నారు. అది కాదు వాళ్ళు ఒరిజినల్ అని తెలిసినా కూడా సరే కావాలని యూట్యూబ్ పే ఛానల్స్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సొంతంగా ఒక 2-3 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకునేసి అవిట్లో కావాలని అదే పనిగా బదనాం చేస్తున్నారనమాట. దీనికి వాళ్ళే ట్రోలింగ్ చేస్తూ ఉండేది, వాళ్ళే ఇది చేస్తూ ఉండేది. ఏదో ఒకటి వచ్చింది, ఒక ఫేక్ వీడియో వచ్చేస్తే దాన్ని అసలు అంతా వదిలేసి కేవలం డూప్లికేట్ మాత్రమే పట్టుకునేసి ఏదో విధంగా బదనాం చేసి ఏదో గబ్బు చేయాలనేసి నాని గారిని ప్రయత్నం చేసి, అయ్యా మీ ఆటలు సాగవు, మీరు ఎన్ని చెప్పినా పబ్లిక్ నమ్మే పరిస్థితుల్లో లేరు, దయచేసి ఈ ఆటలు ఇకనైనా మానుకోండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యూహంలో ఎవరైనా పడినారంటే వైసీపీ కార్యకర్తలు కూడా, నేను ఒకటే అడుగుతున్నాను వైసీపీ కార్యకర్తలను కూడా, అయ్యా నిజాయితీగా నిజాన్ని తెలుసుకొని మాట్లాడండి. ఏమీ లేకుండా ఏదో ఎవరో పావుగా అయిపోయి ఎవరో ఇది చేయొద్దండి. నిజమైన కార్యకర్తను కాపాడేవాడే నాయకుడు, అంతే తప్పితే ఏ పార్టీలో ఉన్నా కూడా సరే. మరి కింద స్థాయి కార్యకర్తలు ఎవరు బలి కావద్దని కోరుకుంటూ ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వాళ్ళ కుమారుడికి మేము ఒకటే చెప్తున్నాం, అయ్యా రాజకీయాలు ధర్మం ప్రకారం చేయండి. మీరు ఎలక్షన్ ప్రశ్నించండి, ప్రతిపక్షంగా ఉన్నారు, మేము సమాధానం చెప్తాం. అంతేగాని మీరు ఏదో ఊరికే మాయ ఉచ్చులు కార్యకర్తలను పడేసి ఏదో విధంగా తెలుగుదేశం పార్టీని బదనాం చేయాలంటే, నాని గారిని అప్రతిష్టల పాలు చేయాలంటే మీ వల్ల అయ్యే పని కాదు. దీనికి మేము ఒప్పుకోము. అందుకనే స్టేషన్కి మేము వచ్చి ఆ గుర్రప్ప నాయుడు గారికి సెక్యూరిటీ కల్పించాలని. అదే కాదు, ఎవరైనా వైసీపీ కార్యకర్తలు వీళ్ళైనా కూడా సరే లీడర్లు మాకు సెక్యూరిటీ లేదనేటటువంటి చెప్పండి గవర్నమెంట్కి. దానికి సెక్యూరిటీ కల్పించేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని మరోసారి తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరికీ అభివందనలు చెప్తున్నాను. డిఎస్పీ ఏమన్నారు, డిఎస్పీ గారు ఇచ్చారు, తీసుకున్నారు, చూశారు, సరేలేమ్మా ఇది మీరు చెప్పింది కరెక్టే అని తీసుకున్నారు, దాని తగిన న్యాయం చేస్తామని చెప్పారు. గుర్రప్ప నాయుడికి సెక్యూరిటీ కల్పించేదని కూడా ఎంతవరకు ఉందో అంతవరకు మేము ప్రయత్నం చేస్తాం, అది ఖచ్చితంగా కల్పిస్తాం అని చెప్పారు. మేమేం చెప్పామంటే ఈ ఫేక్ న్యూస్ మీద కూడా ఎంక్వైరీ చేయమని చెప్పాం. ఈ ఫేక్ న్యూస్ మీద ఈ విధమైన అబద్ధ రాతలతో, తప్పుడు రాతలతో ఎన్ని రోజులు ఈ సాక్షి పేపర్ అమ్ముడుపోతుంది? ప్రతిసారి ఇదేనా? ఇంకా వేరే పనే లేదా? సాక్షి పేపర్ అంటేనే రోత పత్రిక. మరి ఈ రోత పత్రిక మరి ఇంత గబ్బుగా అన్యాయంగా రాయడం ఏ విధంగా? అసలు జర్నలిజానికి అసలు ఏమి భాష్యం చెప్పాలనుకుంటున్నారో అర్థం కాల. ఇది నిజమైన జర్నలిజం కాదు. ఈ సాక్షిని అందుకే తమిళనాడులో అంతా కూడా పొయ్యి సాక్షి అంటారు. పొయ్యి సాక్షి అంటే అబద్ధపు సాక్షి అనమాట. కోర్టులో వచ్చేవాళ్ళని పొయ్యి సాక్షి అంటారు.
ఈ సాక్షి పేపర్ నిజంగానే పొయ్యి సాక్షియే, ఇలాంటి అబద్ధ వార్తలు రాసే ఈ విధంగా బదనాం చేయాలనుకోవడం నాని గారిని మంచి పద్ధతి కాదని ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి గారిని వారి కుటుంబాలందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేసి ప్రార్థిస్తున్నాం.